జ్వరం వచ్చిన ప్రతిసారి టైఫాయిడ్ ఉందని చెప్తున్నారా? నమస్తే అండి, నేను మీ డాక్టర్ చింతల వెంకట రాకేష్, కన్సల్టెంట్ ఎండక్రాలజిస్ట్ అండ్ ఫిజిషియన్, సంజీవని హాస్పిటల్, విజయవాడ. చాలామంది పేషెంట్స్ మాకు ఈ మధ్య జ్వరం వచ్చింది సార్, ఆ టైఫాయిడ్ అని నిర్ధారించారు సార్, ట్యాబ్లెట్స్ వాడాము తగ్గిపోయిందని చెప్తారు. ప్రతి జ్వరం టైఫాయిడ్ కాదు. సో టైఫాయిడ్ ఫీవర్ అనేది కంటిన్యూస్గా మనకి 2 వారాల పాటు ఉంటుంది, లేదా కనీసం ఒక 5-6 రోజులు ఉండి తర్వాత పెరుగుతూ ఉంటుంది. జస్ట్ మనం జలుబు వచ్చింది, దగ్గు వచ్చింది అన్న జ్వరం ప్రతిదీ టైఫాయిడ్ కాదు. ఆ టైఫాయిడ్ పరీక్ష చేసినప్పుడు ప్రతిసారి వైడాల్ అనేటటువంటి పరీక్ష చేస్తాం. ఆ వైడాల్ టెస్ట్ అనేది జలుబు చేసినా పాజిటివ్ వస్తుంది, కొన్ని రకాల నిమ్ము చేసినా పాజిటివ్ వస్తుంది, యూరిన్ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు పాజిటివ్ వస్తుంది. సో ఇట్లా రకరకాల కారణాలు ఉన్నప్పుడు వైడాల్ టెస్ట్ పాజిటివ్ వస్తుంది. సో కేవలం ఆ వైడాల్ టెస్ట్ పాజిటివ్ని బట్టి లేదా ఆ రక్త పరీక్షను బట్టి మనం అది టైఫాయిడ్ అని నిర్ధారించలేం. టైఫాయిడ్ నిర్ధారించడానికి మొదటి వారం జ్వరం ఉన్నప్పుడు మనం యాంటీబయాటిక్స్ ఏమి వాడినప్పుడు బ్లడ్ కల్చర్ అనేటటువంటి పరీక్ష ఉత్తమమైన పరీక్ష. సో ఏ దశలో మనకి జ్వరం ఉంది అనే దాన్ని బట్టి ఏ టెస్ట్ చేయాలని నిర్ధారించి టైఫాయిడ్ నిర్ధారిస్తాం. కానీ చాలాసార్లు మనం విరివిగా మనం టెస్ట్ చేసే ముందే యాంటీబయాటిక్స్ వాడటం వల్ల ఆ టెస్ట్ మనకి అనుకున్న రిజల్ట్ రాదు. సో పేషెంట్కి ఎప్పుడు జ్వరం వచ్చింది, ఏ లక్షణాలు ఉన్నాయి అనే దాన్ని బట్టి క్లినికల్గా టైఫాయిడ్ నిర్ధారిస్తారు, కానీ కేవలం ఒక పరీక్ష చూసి టైఫాయిడ్ నిర్ధారించారు. సో ఈసారి మీకు ఎవరన్నా టైఫాయిడ్ అని చెప్పినప్పుడు కేవలం రక్త పరీక్ష చూసి టైఫాయిడ్ వచ్చిందని చెప్పినప్పుడు నమ్మొద్దు. అది నిజంగా టైఫాయిడా కాదా లేదా సింపుల్ జ్వరమా అనేటువంటి విషయాన్ని నిర్ధారించుకోండి. నమస్తే.